చిత్తూరు జిల్లా గౌరవ ఎస్పీ శ్రీ మణికంఠ చంద్రబాబు సార్ ఆదేశాల మేరకు మరియు చిత్తూరు సబ్ డివిజన్ ఎస్డిపిఓ శ్రీ సాయినాథ్ సార్ ఆధ్వర్యంలో మాకు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఈ రకంగా గాంజాయి అక్రమంగా పెట్టుకుని అక్రమంగా వ్యాపారం చేస్తున్నారని, అట్లాగే తాగే వాళ్ళకు కూడా అమ్మడం జరుగుతుందని రాబడి సమాచారం మేరకు నిన్నటి దినం వీళ్ళని ఇరవరం బ్రిడ్జికి దగ్గరలో సుమారు 20 అడుగుల దూరంలో ఎంటీ ప్లేస్ లో ముగ్గురు అనుమానాస్పదంగా గంజాయి బ్యాగ్ పెట్టుకుని ఉండాలని దాని మేరకు మేము వెళ్లి నిన్న రైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి దినం మధ్యాహ్నం సుమారు 2 గంటలకి 2:30 మధ్యలో ఇల్లీగల్ గా గంజాయిని పెట్టుకుని ఉన్నారు. వేరే బయట బస్సు ఎక్కడానికి రెడీగా ఉన్నారు. నాకు అనుమానంగా ఉందని సమాచారం రాబట్టి దాని మేరకు చిత్తూరు జిల్లా టౌన్ ఎంఆర్ఓ గారికి లెటర్ పంపిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ కూడా సెక్యూర్ చేసుకుని దాని మీద మేము సడన్ గా ఈ మన ఇరువరం దగ్గర నుంచి నీవా నది బ్రిడ్జి దాటిన తర్వాత రైట్ సైడ్ లో ఒక ఎంటీ ప్లేస్ లో రైట్స్ ఉన్నారు. ఒక 3 వ్యక్తులు అనుమానాస్పదంగా గంజాయికి సంబంధించిన సమాచారం కూడా వెళ్ళాక రైడ్ చేసి పట్టుకున్నారు. దాని మేరకు ఎంఆర్ఓ గారంతా పంపించిన డిప్యూటీ తహసీల్దార్ గారు కన్ఫ్యూషన్ చేసి వాళ్ళు ఏ విధమైన నేరాన్ని పాల్పడుతున్నారు, వాళ్ళ దగ్గర ఏముందని మొత్తం కూడా కన్ఫెషన్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని మేరకు వాళ్ళ దగ్గర 1 కేజీ దగ్గర సుమారుగా 300 గ్రాములు 295 గ్రాములు అందులో పెట్టుకుని బెంగళూరుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన వివరాలను విచారిస్తే వీళ్ళు ఇరువరం చెందినటువంటి తులసి అట్లాగే సురేష్ వీళ్ళందరికీ మెయిన్ లీడర్ అయినటువంటి ప్రశాంత్ నగర్కి చెందినటువంటి షేక్ అల్లా బక్ష్ అంటారు, లేదా అల్లా బగాష్ అని కూడా అంటారు. ఇతను దాదాపు సుమారుగా ఒక 10 సంవత్సరాలుగా బెంగళూరులో సెటిల్ అయి ఉన్నాడు. కానీ ప్రశాంత్ నగర్ లో కూడా ఇతను ఇల్లుంది. పుట్టింది ప్రశాంత్ నగర్ చిత్తూరు టౌన్, కానీ సెటిల్ అయింది బెంగళూరు కెతిగనూరు కాలనీ కేఆర్పురం ఏరియాలో కాపురం ఉంటాడు. ఇతను దాదాపుగా గాంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్, ఇంకా కొన్ని అటెంప్ట్ మర్డర్ కేసులు ఇక్కడ చిత్తూరు టౌన్లోనూ ఉన్నాయి, అట్లాగే బెంగళూరు సంబంధించిన సిటీలోనూ ఉన్నాయి. గాంజాయికి సంబంధించి తెలంగాణ స్టేట్ లో కూడా అల్లా బకాష్ మీద కేసులు నమోదై ఉన్నాయి. ఇక్కడ చిత్తూరు టౌన్ లో మనకు గత అక్టోబర్ నెల 16వ తేదీ కూడా ఒక గంజాయి కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళకు సంబంధించి కత్తులు, మిగిలిన గంజాయి కూడా ఆ రోజు 2 కిలోలు దగ్గరగా సీజ్ చేయడం జరిగింది. అందులో ఆ రోజు నుంచి వీళ్ళు ముగ్గురు కూడా ఆ కేసులో ముద్దాయిలుగానే నిర్ధారించడం జరిగింది. ఈ కన్ఫెషన్ మేరకు ఇంకా ఆ కేసులో వీళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి నేను తిరుగుతా ఉన్నాం. మనకు రావడం సంవత్సరం నిన్న దినం అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టు నందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చిత్తూరు టౌన్ లో దాదాపుగా ఇలాంటి వ్యక్తులు గంజాయిని సప్లై చేసి దాదాపు యూత్ అంతా కూడా మత్తుకు బానిసలు చేసే ఇలాంటి వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని తెలియపరుచుకున్నాం. అట్లాగే